आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्रीगणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలో 8వ పటలంలో ఇరవై 22వ ఖండిక 7వ సూత్రం వరకు మనం గడిచిన భాగంలో విన్నాం. 8వ సూత్రము తం యోనుతిష్ఠేత్ సర్వత్ర ప్రాధ్వంచాస్య సదాచరేత్ దుర్దర్శం నిపుణం యుక్తో యః పశ్యేత్ సమోదేత విష్టపే అని 8వ సూత్రము. ఈ 8వ పటలం ఏదైతే ఉన్నదో దీన్ని అధ్యాత్మ పటలం అనే పేరుతో పిలుస్తారు అని, ఇందులో పరమాత్మకు సంబంధించినటువంటి లక్షణాలను గురించి గడిచిన సూత్రాల్లో మనం విన్నాం. సామాన్యంగా లోకంలో పరమాత్మ అనేవాడు బయట ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మ అనేటువంటి వాడు బయట ఎక్కడనో లేడు. ఒకవేళ పరమాత్మను గనక పొందాలి అని అనుకుంటే నీవు అనుష్ఠానం చేస్తే తప్పకుండా పరమాత్మ నీకు దగ్గరి వాడవుతాడు, నీవాడవుతాడు. మరి అనుష్ఠానం ఎక్కడ చేయడము అనంటే, అనుష్ఠానం చేయాలి అనంటే దానికి ఆపస్తంభ మహర్షుల వారు చెప్పినారు, నీ శరీరంలోనే ఏ బుద్ధి గుహ గలదో అందులో ఆ పరమాత్మ యొక్క ఉపాసన అనుష్ఠానాన్ని చేయాలి. ఇక్కడ అనుష్ఠానం ఎట్లా చేయాలనేటువంటి విషయాన్ని గురించి కూడా చెప్పడం జరిగినది. శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాల నుండి ఏ ఏ ఇంద్రియానికి ఏ ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ విషయాల మూలకంగా భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. కళ్ళతో రూపాన్ని, చెవులతో శబ్దాన్ని, ఈ విధంగా ఆయా ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఏ భోగములు ఉన్నాయో వాటన్నిటిని అనుభవిస్తూ ఉంటాడు. కానీ మహర్షుల వారు అన్నది ఏమిటి అనంటే, బుద్ధి గుహలో ఉన్నటువంటి పరమాత్మను అనేక లక్షణాలు చెప్పినాడు. ఆ పరమాత్మకు ఆ లక్షణాలతో కూడుకున్నటువంటి పరమాత్మను ఉపాసించే సమయంలో ఇంద్రియం మూలకంగా అనుభవించేటువంటి ఏ భోగములు ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టాలి. ఆత్మ సాక్షాత్కారము, ఇంద్రియ మూలకమైనటువంటి భోగానుభవము, ఈ రెండు కూడా ఒకేసారి కుదరవు. అందుకని ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలన్నిటిని కూడా వదిలిపెట్టి శరీరమయందు బుద్ధిగుహలో ఉండేటువంటి ఆ పరమాత్మను గనక ఒకవేళ నీవు ఉపాసన చేసినావు అనంటే తప్పకుండా ఆ పరమాత్మ స్వరూపానివి నీవైపోతావు అని అనేక విషయాలను గడిచిన భాగంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 8వ సూత్రంలో తం యోనుతిష్ఠేత్ సర్వత్ర ప్రాధ్వంచాస్య సదాచరేత్ దుర్దర్శం నిపుణం యుక్తో యః పశ్యేత్ సమోదేత విష్టపే అని. ఆవిద్యకములైనటువంటి ఏ లక్షణములు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిత్యజించి శాస్త్రీయమైనటువంటి పూర్వోక్త లక్షణాలు గల ఆ ఆత్మను గురించి అనేక లక్షణాలు ఇదివరకు చెప్పబడ్డాయి. ఆ లక్షణాలు కలిగినటువంటి ఆత్మను యహ తం యో అనుతిష్ఠేత్, యహ అంటే ఎవడు, సర్వత్రా సర్వకాలముల యందు అనుతిష్ఠేత్ సేవిస్తూ ఉంటాడో, సర్వత్రా సర్వకాలములందు సేవిస్తూ ఉంటాడో
అస్య ఈ పరమాత్మ యొక్క ప్రాధ్వం చ, సర్వత్ర ప్రాధ్వం చాస్య అని సూత్రంలో ఉన్నది కాబట్టి ప్రాధ్వం చ బంధమును సర్వసన్యాసపూర్వక ప్రత్యక్ పరమాత్మైక్యానుభూతి రూపమైన స్థితిని సదా అంటే ఎల్లప్పుడూ ఆచరేత్ ఆచరించును. ఈ విధంగా ఆత్మానుష్ఠాన బంధములను, ఈ మాటకు మనం అర్థం చెప్పుకోవాలి అనంటే, అనుష్ఠానం అంటే ప్రత్యేగాత్మను పరమాత్మ లక్షణ లక్షితునిగా అనుసంధించుకొనుచుండుట. బంధనము అనంటే నిరంతరము తాదృశ అనుసంధాన ఫలభూతమైనటువంటి సర్వవృత్తి విరహిత కేవల పరిపూర్ణ చిదేక రసత్వ అనుభూతితో కూడుకోనుండుట. ఈ విధంగా సదా ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు లబ్ధమైనటువంటి ఫలము చెప్పబడుతుంది ఉత్తరార్ధంలో. దుర్దర్శం నిపుణం యుక్తో, అత్యంతము దుఃఖసాధ్యమైనటువంటి ఏషణాత్రయ పరిత్యాగాదికముచే దర్శింపదగిన ఆత్మను యుక్తః యః పశ్యేత్, యుక్తః సమాహితమైన అగ్రియమైన చిత్తము గలవాడై, నిపుణం సూక్ష్మతరార్థగ్రహణ సమర్థమైన విశిష్టమైన కౌశలముతో నేర్పుతో, యహ ఎవడు పశ్యేతు, పశ్యేతు అనంటే యః పశ్యేతన్, పశ్యేతంటే అహమేవ పరమాత్మ అని అపరోక్ష సాక్షాత్కారము గలవాడవుతాడో సహా అట్టివాడు విష్టపే సర్వవిధ తాపవర్జితమైన బ్రహ్మయందు మోదేత, పరమానంద లక్షణమైన హర్షాన్ని వాడు పొందుతాడు. అంటే ఆనందఘనాత్మక బ్రహ్మభావాన్ని పొందుతాడు అని అర్థము. ఈ విధంగా ఈ సూత్రానికి స్థూలమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకున్నాము. జగద్గురు శంకరాచార్యుల వారు దీనికి భాష్యాన్ని రాసినారు. వారి భాష్య పంక్తులను ఒక్కసారి మనం విందాం. అతః తదుపాధ్యు అనువర్తి స్వభావ దర్శనం అవిద్యాఖ్యం హిత్వా విద్యయా శాస్త్రజనిత దర్శనేన తం యథోక్త లక్షణం ఆత్మానం అనుతిష్ఠేత్. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ఏ లక్షణాలు ఆత్మకు చెప్పబడ్డాయో గత సూత్రాల్లో, అటువంటి లక్షణలక్షితమైనటువంటి ఆత్మను అనుతిష్ఠేత్ అనుష్ఠానం చేయాలి. సర్వత్రా అనున్నది సూత్రంలో, దానికి సర్వస్మిన్ కాలే కించాన కేవలం అనుష్ఠానమాత్రమస్య, కేవలం అనుష్ఠానం మాత్రమే చేయడం కాదు, ప్రాధ్వం బంధనం కూడా, ఆ బంధాన్ని కూడా మనం పెట్టుకోవాలి. ఆత్మైకత్వ రసప్రజ్ఞతాం స్థిరాం బాహ్యైషణా వ్యావృత్తరూపాం సర్వసన్యాసలక్షణాం తద్ధి బంధనం విదుషో బ్రహ్మణి ఏవం హి బద్ధో బ్రహ్మణి సంసారాభిముఖో నావర్తతే తస్మాత్ బంధనం చాస్య సదాచరేత్. సంసారముతో బంధనం కాకుండా బ్రహ్మతో ప్రాధ్వం చ, ఆయనతో బంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏమవుతుంది, ఫలం ఏమిటి అని అంటే ఉత్తరార్ధంలో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా దుర్దర్శం దుఃఖేన దోషణ త్యాగాదిన సదృశ్యత ఇది దుర్దర్శం నిపుణం యస్మాద్ది దుర్దర్శం తస్మాన్ నిపుణం. దుర్దర్శం అనంటే ఏషణాత్యాగాదుల ద్వారా చూసేటువంటి యోగ్యత గలది ఆ పరమాత్మ. దారేషణ పుత్రేషణ ధనేషణ అనేటువంటి ఏషణాత్రయాలు వదిలిపెట్టి సాధన చేసినట్టయితే దర్శించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కావుననే దాన్ని నిపుణం అనే పేరుతో పిలిచినారు. అత్యంత కౌశలేన సమాహిత చేతసాయుక్తో యః పశ్యేత్ సాక్షాదుపలభేత అహమాత్మేతి సమోదేత అని ఈ విధంగా ఇదివరకు మనం అర్థం చెప్పుకున్నట్టుగానే విష్టపే అనంటే విగత సంతాపలక్షణే అస్మిన్ బ్రహ్మణి
మోదేత, వాడు సంతోషాన్ని పరమాత్మయందు ఆనందాన్ని అనుభవించగలుగుతాడు అని ఈ విధంగా చెప్పి 9వ సూత్రాన్ని ఉపక్రమించినారు ఆపస్తంభుల వారు. ఆత్మన్ పశ్యన్ సర్వభూతాని నముహ్యేత్ చింతయన్ కవి ఆత్మానంచైవ సర్వత్రా యం పశ్యత్ సవై బ్రహ్మ నాకపృష్ఠే విరాజతి అని. కించ ఆత్మన్ పశ్యన్, ఆత్మని పశ్యన్ ఉపలభమానః, ఆత్మయందు చూస్తూ ఉన్నటువంటి వాడై, సర్వాణి భూతాని, అన్ని భూతములను ఆత్మయందు చూస్తూ ఉన్నటువంటి వాడై, లేదా సర్వేషాం భూతానాం ఆత్మస్వరూపతామేవ పశ్యన్, ఏ ఏ భూతాలను వీడు చూస్తూ ఉన్నాడో వాటన్నిటి యందు పరమాత్మను దర్శించడం కానీ, లేదా ఆత్మయందు అన్ని భూతములను దర్శించడం కానీ చేస్తూ నముహ్యేత్, మోహాన్ని మాత్రం పొందడానికి వీల్లేదు. ఎవడైతే ఆత్మైకత్వదర్శి ఉన్నాడో, తనయందు సర్వాన్ని లేదా సర్వం యందు తనను చూచేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు మోహాన్ని పొందకూడదు. నిజానికి మోహం అనేటువంటిది వానికి ఉండదు గాక ఉండదు. ఆత్మైకత్వదర్శిన నహి మోహావతార, ఎవడు ఆత్మైకత్వదర్శి ఉన్నాడో వానికి మోహం అనేటువంటిది ఉండదు. దీనికి ప్రమాణము శృతియే అని తత్ర కో మోహః కశోకః ఏకత్వమను పశ్యతః అనే శృతిని ఉట్టంకించినారు శంకరాచార్యుల వారు. ఏకత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో అటువంటి వానికి కో మోహః కశోకః, మోహం ఎక్కడిది వానికి, శోకం ఎక్కడిది అని అంటాడు. కీదృగ్విశిష్టం ఆత్మదర్శనం మోహ నిబర్హణం, మోహాన్ని తొలగించేటువంటి ఆత్మదర్శనం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనంటే, చింతయన్ ఉపసంహృతకరణ కవి మేధావి సన్ ధ్యాయమానః, మేధావి అయ్యుండి ధ్యానం చేయాలి. ఆ ధ్యానం కూడా ఎటువంటిదై ఉండాలి అని అంటే, ఉపసంహృతకరణ, ఇంద్రియాలనన్నిటినీ కూడా ఉపసంహరించుకోవాలి. ఇక్కడ శబ్దజనిత దర్శన మాత్రేణ మోహాపగమ, శంకరాచార్యుల వారు అంటారు, శబ్దజనితమైనటువంటి వాటిని చూడడం వలన మాత్రం మోహం అనేటువంటిది తొలగిపోదు. సర్వభూతములయందు అనుప్రవిష్టుడై ఉన్నటువంటి ఏకాత్మకుడైన ఏ పరమాత్మ గలడో అటువంటి వాడిని పశ్చేత్ సవై బ్రహ్మ బ్రాహ్మణ, అటువంటి పరమాత్మను దర్శించాలి. ఏతావత ఇంద్రియాలకు సంబంధించినటువంటి వ్యాపారాన్నంతా కూడా ఆపివేసి బుద్ధి గుహలో ఉన్నటువంటి ఏ పరమాత్మ గలడో ఆ పరమాత్మను దర్శించాలి. దానివలన వానికి మోహం అనేటువంటిది కూడా తొలగిపోతుంది. కో మోహ కశోక, శోకమోహాదులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి వాడు ఇంకా నాకపృష్ఠే విరాజతి అన్నాడు. నాకపృష్ఠే విరాజతి వివిధం దీప్యతే, స్వర్గలోకంలో వాడు ప్రతిష్ఠితుడవుతాడు, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు అన్నాడు. పరమాత్మకు సంబంధించిన స్వరూప సాక్షాత్కారం వానికి జరిగినది అని అంటే, ఒక్క స్వర్గలోకం ఏమిటి, జగత్తులలో అన్ని లోకాలు వాడే ఉంటాడు కాబట్టి, అన్ని లోకములయందు వాడే ఉన్నాడు, అన్ని లోకములు వాణియందే ఉన్నాయి. ఎంత చక్కని మాట ఇది. అన్నిటి యందు వాడున్నాడు, వాణి యందు అన్ని ఉన్నాయి అన్న తర్వాత వాడి సమీపంలో లేనిదేమున్నది గనక ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాడో అక్కడే ఉన్నాడు వాడు. అందుకని గమనాగమనాదులు లేవు వానికి. ఈ విధమైనటువంటి ఆ స్వరూపాన్ని వాడు పొందుతాడు అనే విషయాన్ని చెప్పి 10వ సూత్రము
నిపుణో అణీయాన్ విసోర్ణయ ఊర్ణాయాః యస్ సర్వమావృత్య తిష్టతి వర్షీయాంశ్చ పృథివ్యాః ధ్రువః సర్వమారభ్య తిష్టతి స ఇంద్రియైర్జగతోస్య జ్ఞానాదన్యో అనన్యస్య జ్ఞేయాత్ పరమేష్ఠీ విభాజః తస్మాత్ కాయాః ప్రభవంతి సర్వే సమూలం శాశ్వతికః స నిత్యః. ఆ పరమాత్మకు సంబంధించిన విషయాన్ని గురించే ఇంకా వివరిస్తూ ఏమంటాడు అనంటే, నిపుణః సర్వవితు అణీయాన్, చాలా సూక్ష్మమైనటువంటిది ఆ పరమాత్మ. ఎటువంటి సూక్ష్మస్వరూపము అనంటే, పద్మా నా తొడిమెను మనం విరిచినట్టయితే అందులో ఉండేటువంటి ఏ దారములు ఉంటాయో ఆ బిసతంతోరపి ఆ దారముల కన్నా సూక్ష్మమైనటువంటిది. ఇంకా ఎటువంటి వాడు సర్వమావృత్య తిష్టతి యః ప్రకృతః ఆత్మ సర్వం సమస్తం జగదావృత్య సంవ్యాప్య తిష్టతి. ఒకచోట ఉన్నవాడు కాదు వాడు, అణువు కన్నా అణువై ఉన్నటువంటి ఆ ఆత్మ జగత్తునంతా కూడా వ్యాపించి ఉన్నది. అణువు కన్నా అణువై ఉండి అంతటా వ్యాపించి ఉన్నా కనిపించదు. అదొక విశేషమైనటువంటి లక్షణం. అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి శృతి కూడా ఈ విషయాన్ని చెప్పినది. అణువు కన్నా అణువైనటువంటిది. కించ వర్షీయాన్ వర్షీయాంశ్చ పృథివ్యా ధ్రువః సర్వమారభ్య తిష్టతి అన్నాడు సూత్రంలో. వర్షీయాన్ వృద్ధతరః అంటే అన్నిటికంటే పెద్దది. అన్నిటికంటే పెద్దనైన వస్తువు ఏది అంటే పృథివీ. అన్నిటికంటే చాలా సూక్ష్మమైనటువంటి వస్తువు భూతం ఏది అంటే ఆకాశము. ఆకాశంలో ఒక్క గుణం ఉంటుంది, పృథివీలో 5 గుణాలు ఉంటాయి. అందుకని అణువు కన్నా అణువు అయినటువంటిది ఈ ఆత్మ, మహత్తు కన్నా మహత్తు అయినటువంటిది, సర్వాత్మకమైనటువంటిది. అంతేకాదు ధ్రువః నిత్యః సర్వం కృత్స్నమారభ్య సంస్తంభనం కృత్వా తిష్టతి వర్తతే. సర్వం ఆరభ్య తిష్టతి ఉంటుంది. దీనికి శృతి కూడా, శృతిలో ఈ మాట చెప్పబడ్డది ఏమని అనంటే, ఏ నద్యౌ రుగ్రా పృథివీ చ దృఢా ఏన సుభస్తభితం ఏన నాకః. ఏ నద్యౌ ఉగ్రా పృథివీ చ దృఢా అని ఏ పరమాత్మ తత్వము చేత ఈ స్వర్గలోకము వ్యాపించున్నదో, పృథివీ వ్యాపించున్నదో, అన్ని లోకాలు వ్యాపించి ఉన్నాయో అని శృతి ఈ విధంగా చెప్పినది. అందుకని అది సర్వవ్యాపకమైనటువంటిది, సర్వాత్మకమైనటువంటిది ఆ పరమాత్మ. సహ ఇంద్రియైర్జగతోస్య జ్ఞానాదన్యో అనన్యస్య అని సూత్రంలో. సర్వేశ్వర సర్వజ్ఞ ఏకో విజ్ఞేయ. సహ పరమాత్మ ఇంద్రియైర్జన్యతే యజ్ఞానం జగతోస్య తస్మాత్ జ్ఞానాదన్యో విలక్షణః. ఇంద్రియముల ద్వారా జన్యమైన ఏ జ్ఞానం గలదో ఆ జ్ఞానమున కన్నా విలక్షణమైనటువంటి జ్ఞానము. ఏతావత ఇంద్రియముల నుండి జన్యమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ అనుకూలమైనటువంటిది కాదు. కారణం ఏమిటి అంటే పరమాత్మ అనేవాడు ఇంద్రియముల నుండి జన్యుడు కాదు. చక్షువులతో చూడబడేవాడు కాదు, చెవులతో వినబడేవాడు కాదు. కారణం ఏమిటి అంటే అశబ్దమస్పర్శమరూపమవ్యయం అని శృతి ఆ పరమాత్మను గురించి వర్ణించినది కాబట్టి. తస్మాత్ జ్ఞానాదన్యో విలక్షణః లౌకిక జ్ఞానాదన్యః ఇది విశేషణాత్ జ్ఞానాత్మక ఇత్యేతత్ సిద్ధం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే శృతి
ఈ మాటను చెప్పినది సత్యజ్ఞానానంతానంద స్వరూపుడు ఆ పరమాత్మ అని. ఏతావత ఇంద్రియజన్య జ్ఞానమున కన్నా ఇతరమైనటువంటి వాడే పరమాత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి అని సూత్రకారుడు మనకు చెప్పిన విషయాన్ని శంకరాచార్యుల వారు వివరిస్తూ ఉన్నారు. అతశ్చ తద్వ్యతిరిక్తం జగదితి ప్రాప్తం. ఇంద్రియైర్జగతోస్య జ్ఞానాదన్యో అనన్యస్య జ్ఞానాత్ పరమేష్ఠి విభాజకః సచ పరమేష్ఠి. ఇక్కడ పరమేశ్వర ఘటాదేరివ మృదః అనేటువంటి ఉదాహరణను ఇచ్చినారు శంకరాచార్యుల వారు. ఘటాదేరివ మృదః, మట్టి నుండి కుండ ఆవిర్భవిస్తుంది. ఆ మట్టి కుండ కన్నా వేరు కాదు. ఎట్లానో ఈ పరమాత్మ కన్నా జగత్ అనేటువంటిది వేరుగా లేదుగాక లేదు అనే విషయాన్ని గమనించాలి. పరమే ప్రకృష్టే స్వే మహిమ్ని హృదాకాశే అవస్థాతుం శీలమస్యేతి పరమేష్ఠి. పరమాత్మను పరమేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. పరమేష్ఠి అనే పదానికి అర్థం ఏమిటి అంటే ప్రకృష్టమైన తన మహిమయందు హృదయాకాశంలో నివసించేది కావున పరమేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. దేవ పితృ మనుష్యాదుల స్వరూపముగా విభక్తమై ఉన్నది కావున అది విభాజక అనే పేరుతో పిలువబడ్డది. ఇవన్నీ విశేషణాలు ఆ పరమాత్మకు. తస్మాత్ కాయా ప్రభవంతి సర్వే సమూలం శాశ్వతికః సనిత్యః. తస్మాదేవ ఆత్మనః కాయాః శరీరాణి ఆకాశాది క్రమేణ ప్రభవంతి సర్వే బ్రహ్మాది లక్షణాః అని బ్రహ్మాది లక్షణములైనటువంటి ఏవైతే ఉన్నాయో కార్యజాతములు అవన్నీ కూడా ఆ పరమాత్మ సూక్ష్మస్వరూపుడు ఇప్పటిదాకా చెప్పిన ఏ విశేషణాల చేత కూడుకొని ఉన్నాడో ఆ పరమాత్మ నుండే ఆవిర్భవించినాయి. అందుకని జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువునకు కూడా ఆ పరమాత్మనే మూలం. అతో మూలం సజగతః. దీనికి శృతి ప్రామాణ్యాన్ని సూచించినారు జగద్గురు శంకరాచార్యుల వారు. యతో వా ఇమాని భూతాని జాయంతే అనేదే దీనికి ప్రమాణమై ఉన్నది. అతః అందుకని వానికి ఇంకొక పేరున్నది శాశ్వతికః సనిత్యః. చివరి పదం ఇది ఈ సూత్రంలో, 10వ సూత్రంలో. శాశ్వతికః సనిత్యః. శాశ్వతికః పరం మూల కారణం. అత ఏవ శాశ్వతికః యో హి పృథివ్యాది వికారః సో అబాధిక్రమేణ వినశ్యేత్. పృథివ్యాది ఏ వికారాలు ఉన్నాయో అవన్నీ కూడా వెనక దాంట్లో నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ మూల కారణానికి వెళ్ళిన తర్వాత ఆ మూల కారణానికి మాత్రము నాశనం అనేటువంటిది లేదు. పృథివీకి నీళ్లు కారణము, నీళ్లకు అగ్ని కారణము, అగ్నికి వాయువు కారణము, వాయువునకు ఆకాశము కారణము, ఆకాశమునకు కారణమైనటువంటి ఏ ఆత్మ గలదో అన్ని కారణాలకు కారణమై ఉన్నది. అది మాత్రము నిత్యము, అది శాశ్వతమైనటువంటిది. అయంచ ఆత్మ పరం మూలం అన్నారు శంకరాచార్యులు. నతస్యాపి అన్యన్మూలమస్తి యతో జాతో వినశ్యేత్. పుట్టి నశించేటువంటి లక్షణము దానికి లేదు కాబట్టి అన్నిటికీ మూలమై ఉన్నది, దానికి మూలం అంటూ ఇంకొకటి లేదు అని. తతస్తద్విలక్షణత్వాత్ శాశ్వతికః శశ్వదేకరూపః అతో నిత్యః ఏకత్వ మహత్వమూలత్వేభ్యశ్చ అని ఈ విధంగా పరమాత్మకు సంబంధించినటువంటి అనేక లక్షణాలు ఈ సూత్రంలో చెప్పబడ్డాయి. ఆ తరువాత వచ్చేటువంటి 11వ సూత్రం ఉన్నదో ఆ సూత్రంలో యథోక్తమాత్మానం విదితవతః ఆధ్యాత్మికాః యోగాః న్యాయసహితాః అప్రతిబంధేన భవిష్యంతి. ఆత్మను ఇప్పటిదాకా చెప్పిన ఏ లక్షణాలతో కూడుకున్న ఆత్మ గలదో దానిని తెలుసుకున్నటువంటి వానికి
ఆధ్యాత్మిక యోగములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రతిబంధాలు లేకుండా, ఏ విధమైనటువంటి ప్రతిబంధములు లేకుండా అవన్నీ కూడా వాడికి సమకూరుతాయి. మిథ్యాప్రత్యయపూర్వికా హి దోషా, మిథ్యాజ్ఞానముతో కూడుకున్నటువంటివే దోషాలన్నీ కూడా. దోష నిమిత్తముగా వీడు ధర్మాధర్మాలను తో కూడుకొని సంసారంలో వీడు నిరంతరము కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అందుకని దోషాలను తొలగించుకోవాలి. ధర్మాధర్మాల కన్నా వాడు బయటపడాలి, వాటి నుండి బయటపడాలి. అంటే దోషాలంటే ఏమిటో తెలిస్తే వాటిని తొలగించుకోవాలి. కాబట్టి ఆ దోషాలు ఏమిటి అనే విషయాన్ని ముందు చెప్పబోతున్నాము అని అంటున్నారు. అదంతా కూడా వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.